ఆగండి ఆగండి. మెన్ వర్సెస్ వైల్డ్లో ఉంటుంది కదా, అలా ఉంది మొత్తం అంతా. ఫుల్ జంగల్ లాగా చెట్లు. జస్ట్ బేసిక్ అవుటింగ్కి వచ్చాం. సార్ ఏ ప్లేస్ సార్ ఇది? మ్యాంగ్లూరా? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. యానం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇస్తాం. ఇప్పుడు అదేగా చేస్తుంది. టైం పడుతుంది సార్ చెప్పడానికి. ఫుల్ గ్రీనరీ. షూట్ అవుతుంది మూవీ షూట్. ఎందుకు లేండి సార్ ఈరోజు? బాగుంటాయా సార్? పర్లేదు సార్. మీ భయమే మిమ్మల్ని తినేస్తుంది. జాకెట్ పెట్టుకొని వస్తుంది మా సార్. సతీష్ కాల్ చేశారా? ఎలా ఉంది సార్ ఇక్కడ? చాలా విషపూరితమైన పాములు, కప్పలు, మొసలతో కూడుకున్న స్థలం ఇది. మేము కానీ బతికి బయటపడితే పర్లేదు, లేదంటే మరి ఇంకేం చేయలేం. పుట్టినరోజు కానీ వచ్చాము. ఇదంతా ఒక టాస్క్ అయితే ఇప్పుడు ఇంకో టాస్క్. వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నా మనం బోటింగ్కి వెళ్తున్నాం. అది పుట్టినరోజుకి వెళ్దామని వచ్చి సార్ చేసుకుందాం అనిపిస్తాను. నేను పడుకుంటాను ఇక్కడ. ఒకవేళ మీరు బాగుంటే మీరు అప్లోడ్ చేయండి. అందరం ఆఖరికి జాగ్రత్తగా వెళ్తాం. తీసుకొస్తారు కదా, 15 minutes 3 to 1 అంటే ఒకసారి. ఏం సార్ శ్రీకాంత్ సార్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇంకా చేయబోతున్నాం సార్. ఇప్పుడు మీరు కూడా మాతో చేస్తారు ఎక్స్పీరియన్స్. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఏం తెలియదు మొత్తానికి. అంతా బాగుంటే లాస్ట్ లో కలుద్దాం. కొంచెం హెడ్ పక్క రావాలి. లేకపోతే చెప్పేసి ముందే లొకేషన్ స్పాట్ అన్ని ముందే చెప్పేసేయండి. ఏమంటే వచ్చి ఎతకమారండి. వీరే గారు మీ ఒపీనియన్ ఏంటి? బోటింగ్ వెళ్తున్నాగా. బోటింగ్ అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మరి తిరిగి వస్తాం లేదో మాత్రం తెలియట్లేదు. అంత ఫ్లోటింగ్ ఉంది. ఫ్లోటింగ్ లో బోటింగ్. వాటర్ ఫ్లో అయితే పర్లేదా? మీరేనా? ఇప్పుడు మీరు అదేంటి నమాజ్ గట్ట చేయకండి, బేగ ఎక్కేద్దాం రండి. ఆ బోట్ వాడతారన్నా? లాస్ట్ టైం నా సతీష్ అయితే ఆ లోపల తీసుకెళ్ళాడు. అట్లా అలా సముద్రంలో తీసుకొచ్చాడు. ఇందాక అన్నారు ఆయన, అదే లాస్ట్ టైం తీసుకెళ్ళలేదంటే కదా అన్నది. బీచ్ ఒడ్డుకి తీసుకెళ్ళేసి హలో అది గోదావరి తీసుకెళ్ళి మాట్లాడదా?
వద్దండి మేము గుర్తున్నా వీడియో పంపించమని తీసుకుంటా లేదంటే అంటే ఇప్పుడు కాస్ట్ ఎక్కువ కాదు కదండి రెండోసారి రావడం రెండోసారి రాలే ఇంకా వాళ్ళంతా బయలుదేరుతాం అనుకుంటున్నాం ఇలా వేరే ఊరు వెళ్తుంటే మధ్యలో కట్టేయం అనమాట. సార్ అమెజాన్ అడవులు ఎలా ఉన్నాయి? అవును సార్. అన్నా 9:30 అవుతుందన్నా. 10 మొగలు తెచ్చేసన్నా. మరీ 11-12 చేయలేము. సాటిస్ఫైడ్ లోపలికి వెళ్తే ఆ టవర్కి వెళ్ళాలి సార్ ఒకసారి. నమ్మకం వచ్చింది అంటే అదంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కానీ ఇది కొంచెం తక్కువ ఉంది. ఏం లేదు కూర్చోరనే సార్ కనిపిస్తాం ముగ్గురు ఇంట్లో కనిపిస్తారా కనపడతారు. 8 feet పవన్ ఉంటాయా చెప్పాలి ఎక్కడ ఈ వాటర్ తక్కువ ఈ వాటర్లో ఎక్కువ తిరిగితే సాల్ట్ వాటర్లో ఎక్కుతారు బాగా సెంటర్ లో నుంచాను. ఏ పడితే అందరూ పడాలి. ఒకసారి మీరు ఎంత పక్కకు వస్తారా? అలా కాదు నేను
అంటే దీనికి ఏం ఖాయం అట్లయిందా? పూజకి పనికిరాని పువ్వు అంటాం కదా, అలాగే ఇది ఈ చెట్లు కూడా. శ్రీకాంత్ ఫోన్ చేయాలత్తా, మనం దానిపై నుంచి వచ్చాం. సార్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్. థ్రిల్లింగ్. అలా వెళ్ళే తిప్పే మళ్ళీ పార్కింగ్ చేసేది అటు సైడ్ కొద్దిగా దూరం వెళ్ళమని కదా, చూపించండి ఎక్కడైతే. అంటే కాస్త దూరం వెళ్తాను అంతే. ఎక్కడ దాకా మళ్ళీ పెట్రోల్ ఎక్కువ అది తిప్పిస్తాయి అంటే ఆఫీస్ తెలుపుకోరు, వాటర్ ఇటు పడుతుంది. ఇప్పుడు ఇంకా ఫ్యూయల్ కాలుతుంది. అలా ఏం లేదు, అన్న కూడా ఉన్నాడు అక్కడ. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో మృతి చెందిన నలుగురు ఫ్రమ్ ఎలైన్స్ కాలేజ్. నో స్టాప్. ఇంకా బ్రహ్మపడ వెళ్ళాలి, మన ఊళ్ళో తెలిపడదా మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలి కదా మళ్ళా. మన నార్మల్ తిరిగాం గుడి దగ్గర నుంచా, ఇంకా లెఫ్ట్ కాల వెళ్ళిపోవడం తెగింది. వెనకాల ఇంకా మన యానం సిటీ నుంచి వెళ్దాం అనుకున్నాం కదా, ఊళ్ళో నుంచి వెళ్ళి యానం అక్కడికి వెళ్దాం. ఫోటోలు అక్కడే ఉండదు బీచ్ లాగా, అది అంతేనా? ఓన్లీ సాయంత్రం ఆలోచిస్తే ఉండదు అనుకున్నారు. శివలింగా ఉన్నా అది ఉంటుంది అంతే. చూద్దాం. మన ఆఫీస్ నుంచి వెళ్తామా, గెస్ట్ హౌస్ మీద వెళ్తామా? ఈ రోడ్డు గెస్ట్ హౌస్ వెళ్తాం మేము. అక్కడ గెస్ట్ హౌస్ ఉంటుంది కదా, రూమ్స్ ఇస్తారు కదా. జలుబు కూడా చేస్తుంది, మొత్తం చేస్తాను. వ్యూస్ ఎక్కువ వస్తాయి అంతే మరి. మంచి వ్యూ ఉంది సార్. ఈఫిల్ టవర్ ఈఫిల్ టవర్ ఎక్కుతారా బాబు? ఇప్పుడు వద్దులే, గవర్నమెంట్ ఏంటి 200 మెట్లు అంట. అంత ఓపిక నువ్వు
బాబు ఫోటోషూట్ అమ్మా అయిపోయిందమ్మా వెళ్ళాలి. బోట్ మనకు వినిపిస్తుందా? పడ్డానికి వస్తారు సార్, కనిపించట్లేదు అది. వాళ్ళు కర్రలు పట్టుకెళ్ళడానికి వస్తారు కొంతమంది, కర్రలు పడతారు లోపల. వీరా గారు We reached safely and no problems, no hurdles. ఇప్పుడు అన్ని మెసేజ్ డిలీట్ చేస్తారు పెట్టింది. అది దూరం సార్, దూరం ఊగండి సార్. ఇది ఎలా ఊగుతారు? డ్యామేజ్ అయిపోగలరా? దీనికి 18+ పెట్టాలి ఇప్పుడు నేను. ఇలా పట్టుకోండి. నొక్కడి ఓకే, మన ట్రిప్ అయిపోయింది. వాటర్ బాటిల్ ఏది? మనీ చంపేస్తారు వరకు వచ్చి వెళ్ళిపోతే. కాదు ఇది పట్టుకోండి వెళ్తాను. రాలే వాళ్ళందరికీ పొద్దున్న మెసేజ్ పెట్టాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. పొద్దున్న ఈరోజు పెట్టారు మెసేజ్. నాకు వచ్చింది మెసేజ్, అన్నా 1,000 ఉన్నాము అన్నా అని చెప్పేసి పెడితే ఎక్కడి దాకా వచ్చిందంటే యానమంట అయితే 1.5 hours వస్తే సార్ బేగ వచ్చాను అన్నాను. బాబు బాబు మీరు మీ ముగ్గురు అదే నడకండి. మీ ముగ్గురు వెళ్ళకి రావడం 150, 120. 120 కాదు, నేను 100. అది ఇల్లు అయితే నేను 80, 60 శ్రీకాంత్ 70. పరిగెట్టకరా బుల్డోజర్ తెలిసిన పరిగెడుతున్నావు. సరే ఎత్తుకొడతారా? వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. కొట్టేసినట్టే మీరు. స్కూల్కి వెళ్దాం సార్. అక్కడ దానిలో పెట్టి దింపేస్తాను. రేపు కింద పర్లేదు. చికెన్ అక్కడ బోటింగ్ ఉంటది, మరీ దారుణం. మనిషికి 800 అంట అక్కడ. అంతేం లేదు అక్కడ. కానీ ఇదే రిటర్న్ లో పెట్టుంటే కాలని చెప్పి పడిపోయి నీటిలో అలా పడిపోయింది. అవే కదా మరి యూట్యూబ్ లో thumbnails, మెయిన్ కంటెంట్. కర్రలు ఆపు ఉండాలంటే అది బస్సు ఎర్రగా అయితే నీళ్ళకి పంపించి డబ్బు సంపాదిస్తున్నారా? అదే సార్ మరి ఈ వారం 120 రూపాయలు.
శివ గారు ఇప్పుడు ఇలా పులి సౌండ్ వస్తే ఏం చేస్తాం సార్? ఒకవేళ వారం రోజులు తింటది అది. ఎందుకంటే అక్కడ క్లోజ్ మళ్ళీ ముట్టుకోదు అది. బఫే క్లోజ్ అంటారా? అంతే ముట్టుకోదంట మళ్ళీ అది. పుల్లి ఎప్పుడో దెబ్బ కొట్టి వాడిని టేస్ట్ చేసి మళ్ళీ ముట్టుకోదు ఇంకా. అయిపోయిందమ్మా ఫోటోషూట్లు. బయటికి బయటపడ్డాం. ఎలా ఉంది ట్రిప్? సందేశం కానీ మీరు వచ్చారంటే మేము వచ్చినట్టే కదా. మీరే సేఫ్గా వచ్చారంటే మేము బాగా వచ్చేసినట్టు.